పురాతన కాలంలో రామాయణం మహాభారతం మన జీవితానికి సంబంధించిన విషయాలు, మానవ జీవనానికి ముడిపడి ఒక తండ్రి కొడుకుకి, ఒక భార్యాభర్తకి, కుటుంబ జీవన వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న ఇలాంటి అద్భుతమైన చరిత్రను ఈరోజు మిమ్మల్ని అందరినీ నాకు తెలిసి 20-25 సంవత్సరాల క్రితం ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు అడిగిన అన్న ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వేసినట్టే 20 సంవత్సరాల పైకి మా ఊరు వేసి మళ్ళీ ఈరోజు వేయడం సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు సాంకేతిక రంగం పరిగెడుతూ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్. సాయంత్రం వేడైందంటే జీ తెలుగో, మా టీవో, ఈటీవీలో సీరియల్ చూసే రంగంలో ఈరోజు మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఈరోజు ఇంత అద్భుతంగా కళాకారులు చేస్తున్న ఈ కళాకారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కళాకారులందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఎదిగే విధంగా మా గవ్వకమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంపూర్ణ సహకారాలు అందిస్తుంది. కృష్ణాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ అందరినీ అభినందిస్తూ మొన్న నేను కోయిడా మండలం శ్రీరామపల్లికి వెళ్ళాను, ఆ తర్వాత కూరేళ్ళకి వెళ్ళాను, మొన్న మన కొల్లాపూర్లో కూడా జరిగింది. సో ఇలా ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నారు. వీరందరినీ కళాకారులను పేరు పేరున అభినందిస్తూ లంబాడిపల్లి గ్రామ ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో మన నియోజకవర్గం సస్యశామనంగా ఉండాలి, పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో విలేజ్లోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యుద్ధాలు చేయాలేరా దేశాలు పెద్దగా పెట్టాలేరా
ఓ తాటకి బాబులారా, నా మనసు ఎందు ఒక కార్యము దోషించిన దాన్ని మీరు సిద్ధము చేయవలెను. పెద్ద కార్యం ఒక్కటి నా పుట్టులో యోచించితే, పెద్ద కార్యం ఒక్కటి నా పుట్టులో యోచించితే, బుద్ధిమంతులను ఒక్కరిని వెలిసితే, పెద్ద కార్యం ఒక్కటి నా పుట్టులో యోచించితే, బుద్ధిమంతులను ఒక్కరిని వెలిసితే, నా మది అందు ఒక కార్యము యోచించిన ఆ కార్యము మీరు సిద్ధము చేయవలేను. ఎవరెవరి గురించి ధ్యానం చేస్తున్నారో ఆ వార్తలు నాకు ఇప్పుడే తీసుకురండి. ఎక్కడైతే హరినామస్మరణ చేస్తున్నారో వారిని శిక్షించవలేను, శివనామస్మరణ చేయవాలను రక్షించవలేను. శంకరికి తమ అధికారుల బట్టి నీవు ధర్మవచ్చిన తాటకి నీవు గొప్ప నీవు గొప్ప బుద్ధిమంతురాలవు. నీ మాయమంత్ర శక్తులచే అనేక ఆశ్రమములు తిరిగి ఆ నారాయణ స్మరణ చేయవారను శిక్షించవలేను. ఇప్పుడే వెళ్ళము. అయ్యా దశకంఠుడా, హరినామ స్మరణ చేయవాళ్ళు శిక్షించడము, శివనామ స్మరణ చేయవాళ్ళు రక్షించడం. తల్లి గర్భం నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేను వెంటరాదు.
కబోడు వింత మార్గన చేసి దిరవి గుడి కోని రాష్ట్ర కళాకారుల వేదిక తరఫున చిన్నగా ప్రశ్న పత్రాల బహుకరణ. దయచేసి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి, మండలాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత నామం విశ్వామిత్రుడు అంటారు. కొడుకు కొడుకు నేనయ్యా అయ్యా నామం విశ్వామిత్రుడు అంటారు. నేను అయోధ్యపురి పట్టణపోతున్నా. అయోధ్యాపురి పట్టణం మా తల్లి సత్యావతి దేవి అంటారు. మా తండ్రి గారు గాదిరాజు అంటారు. గాదిరాజు. ఇప్పుడు నేను దశతమరాజు దగ్గర పోతున్నా. ఆహా, నేను యజ్ఞం చేయక చాలా రోజులైంది. ఈ గంగా తీరంలో పోయి నేను ఒక రామనామ స్మరణ చేసి ఒక యజ్ఞం గావించేదాన్ని. ఇప్పుడు రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ రామ సీతా రామ 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 సీతా రామ జై జై రామ జానకి 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 రామ జయ సాగర భవ తారక నామ జయ తారక తారక నామ రామ రామ రమ జయ భీమ రామ రామ రమ జయ భీమ. ఈ గంగా తీరంలో ఇప్పుడు పవిత్రంగా ఉన్నది. ఇప్పుడు నేను ఒక రామనామ యజ్ఞం చేసేదాన్ని ఇక్కడ కూర్చుంటాను. చాలా కాలం అవుతుంది రామనామ యజ్ఞం చేయక. ఇప్పుడు గంగా తీరం యజ్ఞంగా అవుతుంది. నేను నా యోగ దృష్టితో చూసేదాను. ఆ యొక్క శ్రీరామచంద్రుడు నేను దుచ్చడానికి అవతరించిండో లేదో నేను నా యొక్క యోగ దృష్టితో చూసేదాను. ఆ నారాయణమూర్తి నాకు అవతరించిండో లేదో నా యొక్క యోగ దృష్టితో చూసేదాన్ని. అయోధ్య హందు హరి పుట్టినట పుట్టినట అయోధ్య
అయ్యా చెప్పండి అయ్యా. విశ్వామిత్రుల వారు వచ్చినని దశరథ మహారాజుకు తెలియజేయమని. విశ్వామిత్రుల వారు వచ్చిందని దశరథ మహారాజు తెలియండి. స్వామి దశరథ మహారాజు వారు ఎవరో గురువులు వచ్చిరట. గురువులు గడ్డ ఉన్నది, గడ్డ ఉన్నది, నిజాలు ఉన్నాయి, ఇంకా దుడ్డు ఉన్నది, చేతిలో తెంపు ఉన్నది. ఎవరో గురువులు గురువులు రమ్మనుకో. స్వామి దశరథ మహారాజు గారు రమ్మంటున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి కన్నుడనైతి మౌనవర పారగ దర్శనము మన్నులకై భాగ్యములు ఎందులకై లభించునే మా యొక్క పాపములు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై జయ రామచంద్ర మహారాజుకి. దశరథ రాజా నీ కుమారులన్న వెంట వంపు దయగల రాజా, నీ కుమారులన్న వెంట వంపు దయగల రాజా, నీ కుమారులన్న వెంట వంపు దయగల రాజా, నీ కుమారులన్న వెంట వంపు దయగల రాజా. ఆరిచతు బాబులు మా యజ్ఞమంత పాడు చేసి, 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 పారిపోతు ఉన్నరయ్య చదములగా దుష్టరాక్షసులు వచ్చి నా యొక్క యజ్ఞమును పాడు చేసి పారిపోతున్నారు. నీ రామలక్ష్మణ కుమారుడు నా వెంట వంపు కదా. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై రామచంద్ర మహారాజుకి. పాండవుల నిండా రక్తం బాలుగాను బాలగోసి 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 పాండవుల నిండా రక్తం. అగ్ని గురిపించినట్లు గురిపిస్తున్నరయ్య పాండవుల నిండా రక్తం బాలుగాను బాలగోసి పాండవుల నిండా రక్తం బాలుగాను బాలగోసి పాండవుల నిండా రక్తం బాలుగాను బాలగోసి పాండవుల నిండా రక్తం. ఓ రాజా, ఆ యొక్క దుష్ట రాక్షసులు వచ్చి నా యజ్ఞంలో రక్తము మద్యము పోసి విధవు చేస్తున్నారు, పాడిపోతున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామ లక్ష్మణుడు రమ్యమైన బాలకులు రామ లక్ష్మణుడు రమ్యమైన బాలకులు రమ్యమైన బాలకులు రామ లక్ష్మణుడు Hey!
పక్క వాళ్ళు ఆ రాక్షసులు గెలవలేరు. బాలకులనుతో నీవు భయము తోడవలికి రావు 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 బాలకులనుతో కాలాను కులముగాను గనులు వారి మహిమలెవరు కులముగాను గనులు వారి మహిమలెవరు రాజారామచంద్ర మహారాజుకి ఓ రాజా బాలకులని భయపడుతున్నావు కదా వారి ఎట్లున్నదో వారికి అది కానీ వివరించము బాలకు భయపడి నా బాలకులను మాత్రం ఏనాడికైనా ఇవ్వలేను. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నేను రాముల పంపాలి నా దగ్గర సైన్యం ఉన్నది. సైన్యాన్ని పంపుతాను లేకపోతే నేనైనా చిత్రీకరిస్తా కానీ నా కుమారుడు మాత్రం ఇవ్వను. ధన్యుడని కీర్తి తెలిసి దశరథని బుద్ధి తెలిసి రాజారామచంద్ర మహారాజుకి రాములంటే Thank you.
సంగతి మాకు అందరికి తెలియజేయండి కదా. వశిష్ఠ మహారాజులు వైష్ణవ మీరు దశరథ మహారాజు వచ్చినవాడు. మీరు దశరథ మహారాజు వెళ్తున్నారు. సరే వెళ్ళండి. గురువర్య ఇదే వందనం. ఓ వశిష్ఠ ఇటు రమ్ము. మీరైనా చెప్పు దశరథ మహారాజు తోటి రామ లక్ష్మణ్ లా వెంట పంపు అని. గాలి నందన మీరు చెప్పిన విధంగానే నేను కొన్ని చెప్పదు కదా. రామ 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 సీత రామ 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 సీత ఇదే నమస్కారం గురువార్య. రామలక్ష్మణులను విషామిత్రులు పడి పంపము. మీకు ఎలాంటి భయం లేదు కదా. సరే సరే నువ్వు అనువిధమైన పంపడానికి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సమ్మతితోను బాలగరం తీసుకుపోయి నాకు మళ్ళా సత్యంగా సలహా పోయాను. వెళ్ళేదాము వేగమనేమో వెళ్ళేదాము వేగమనేమో వెళ్ళేదాము వేగమనేమో వెళ్ళేదాము వేగమనేమో ఉన్నమునేమో ఉల్లాసముగా ఉన్నమునేమో ఉల్లాసముగా ఉన్నమునేమో ఉల్లాసముగా ఉన్నమునేమో ఉల్లాసముగా మళ్ళీ వచ్చేదం మరువక వినుమా మళ్ళీ వచ్చేదం మరువక వినుమా మళ్ళీ వచ్చేదం మరువక వినుమా మళ్ళీ వచ్చేదం మరువక వినుమా రామ రామ పారం రామ జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ. దశరథ మహారాజా ఉండమును ఉల్లాసముగా తొందరగా నేను వచ్చేద్దాం కదా. సరే అలాగే పోయాడు. ఓహో కుమారులారా ఈ ఉదయశ్వరుడు ఎమ్మడి యాజ్ఞం
స్త్రీలలో కూడా పాపం కదా పదవిని వధించలేదు. ఇది ఎక్కువ చేయాలనుకుంటున్నావా? ఎలా వచ్చింది మీరు? ఎలా వచ్చింది? ఎలా వచ్చినారు మీరెందో అడవులలో మీ పిల్లలు ఎంతో. ఎలా వచ్చినారు మీరెందో ఎలా వచ్చినారు మీరెందో అడవులలో మీ పిల్లలు ఎంతో. ఎలా వచ్చినారు మీరెందో అడవులలో మీ రక్తజలను ఎందరికో పెంచినారు. నా ఒక్క బాణం నిన్ను దొక్క విరాధించేదాన్ని. ఇంత బాధయు
ఇరులో ఉన్న పంటి కట్టకుండా కొత్తలోకి పోయేది మీరు. మురువకు మురువకు మురి తమ్ముగానే చెరను వేసి శోధించెరగా. 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 మరువము చందము మై కలుగాని నివాసానికి తారకులు ఎందరో తెలిసినా ఇది ఒక లెక్క కాదు నాకు. నన్ను చూసి భయపడి ఏదైనా దాక్కున్నారా? మనిషి రాదు, నీవు రాదు, మై మధ్య లేవుగా. మీ తల్లిదండ్రులు తప్పుకో. శ్రీ రజారామచంద్ర మహారాజుకి రక్క వచ్చి నిన్ను పట్టి పక్కలే పట్టెదను. రక్క వచ్చి నిన్ను పట్టి పక్కలే ఎక్కువేమి నాటికలు ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాటికలు. మక్కువతో నీవు నాదు మైమలేయలేవురా. మక్కువతో నీవు నాదు మైమలేయలేవురా. రక్తాసుల బట్టి నేను ధర్మాల నుంచడం. రక్తాసుల బట్టి నేను ధర్మాల నుంచడం. నిన్ను బట్టి పక్కలే పట్టడం. సుబాబుడు మారుతుడు వచ్చి యజ్ఞం చేస్తున్నాం కాసుకోమని ఒక యజ్ఞం చేతిగా యజ్ఞం చేసుకోవాలి. చేసుకో
ఈ విశ్వామిత్రుడి యాగంలో మధుమాంసములు పోయము. నీకు ఒక మరిషస్వాముల బాధ లేదు, ఇక యాగం చేసుకుని తృప్తిగా. రాఘవ రామచంద్ర, మీ నాన్నకు నా యొక్క యజ్ఞము సఫలమయ్యాం కదా, ఇప్పుడు మనము ఎలా పడిపోదాం. అలాగే రజా రామచంద్ర మహారాజుకి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ మతితో మిథిలపురము కయ్యకి గుడు చేరుగా 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 రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. ఓ రాఘవ రామచంద్ర, మనం ఇప్పుడు మిథిలాపురిపోదాం. మనం అరే రజారామచంద్ర మహారాజుకి గాది నందన ఓ రాముద్రమున ఇప్పుడు మౌని గాది నందన ఓ రాముద్రమున ఇప్పుడు మౌని గాది నందన నామనమ్ము సంతతము నాయన శివరామౌని నామనమ్ము సంతతము నాయన శివరామౌని నామనమ్ము సంతతము నాయన శివరామౌని నామనమ్ము సంతతము నాయన
కనబడుతున్నది అది श्री राजा रामचंद्र महाराज के श्री रामचंद्र कृपादेयुमा श्री रामचंद्र कृपादेयुमा श्री रामचंद्र कृपादेयुमा श्री रामचंद्र कृपादेयुमा నీ మీద ప్రేమ గని నిమించి వచ్చిన దాన్ని 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 శాపము తీరే నీ రూపము తీరే స్వామి 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 శాపము తీరే నీ పాదాలు నీవు సోగగనే శ్రీరామ నీ పాదాలు నీవు సోకగనే శ్రీరామ నీ పాదాలు నీవు సోగగనే శ్రీరామ నీ పాదాలు నీవు సోకగనే శ్రీరామ అతిగడకు మోదు ఇసముతో వాదు అతి కడకు ఇతమును వాడు అతిగడకు మోదు ఇసముతో వాదు అతి కడకు ఇతమును వాడు సతతాము కల్పగొరి స్వామి నన్ను బ్రోవవేమి సిరితాము కల్పకుని సాగినందు పోవే సతతాము కల్పగొరి స్వామి నన్ను బ్రోవవేమి సిరితాము కల్పకుని సాగినందు పోవే శ్రీరామచంద్ర కృపాదేయుమా శ్రీరామచంద్ర కృపాదేయుమా ఓ ఇంద్రమా ఈ యొక్క స్త్రీ నా పాదధూలి కాకి వద్దలో చక్కని స్త్రీ ఆయన దీనికి మూలం పెట్టిన తెలుగు జై రాజా రామచంద్ర మహారాజ్ కి శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ 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 శిలలో హలి అగ్నియతే ఇంతాలో బలరామ శిలలో హల్లెలూయకే ఇంద్రవు రామ శిలలో హలి అగ్నియతే ఇంతాలో బలరామ శిలలో హల్లెలూయకే ఇంద్రవు రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలేగా చక్కని స్త్రీ అయి నిజంగా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. ఏలగలిగెనో శాపాలెవ్వరిచ్చినో మౌని. ఏలగలిగెనో శాపమెవ్వరిచ్చినో మౌని. ఏలగలిగెనో శాపాలెవ్వరిచ్చినో మౌని. ఏలగలిగెనో శాపమెవ్వరిచ్చినో మౌని. కాలకర్మమెవరి వశము కానరాదు మౌని. కాలకర్మమెవరి వశము కానరాదు మౌని. కాలకర్మమెవరి వశము కానరాదు మౌని. కాలకర్మమెవరి వశము కానరాదు మౌని. ఏలగలిగెనో శాపాలెవ్వరిచ్చినో మౌని. ఏలగలిగెనో శాపమెవ్వరిచ్చినో మౌని. ఆమెకు శాపం ఎవరిచ్చిరో తెలుపును. జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై. భర్త శాపము గిట్టు పడి ఉన్నానాయ రామ భర్త శాపము తీసు మడియుండే రామ. భర్త శాపము గిట్టు పడి ఉన్నానాయ రామ భర్త శాపము తీసు మడియుండానాయ రామ. సిరితాము కల్పగురి నిలయుండ వైభోగు సిరితాము కల్పముని శిలయుడా వైభోగు. సిరితాము కల్పగురి నిలయుండ వైభోగు సిరితాము కల్పముని శిలయుడా వైభోగు. భర్త శాపము గిట్టు పడి ఉన్నానాయ
ఓ రాఘవ, తమ భర్త శాపం ఇచ్చినాడు 100 కొద్ది సంవత్సరాల నుండి రౌతే ఉండేగా, ఇప్పుడు చక్కని స్త్రీ అయి ఉండేది కదా. నీ భర్తయగు హిమాలయ పర్వతంలో చేస్తున్నాడు. నువ్వు తక్షణమే అక్కడికి వెళ్ళేది భర్తతో సుఖంగా భాగం చేస్తుంది. ఓ రాఘవ రామచంద్ర, నేను 100 కొద్ది సంవత్సరాల నుండి శిలనై ఉన్నాను. నీ యొక్క పాదధూళి సోకగానే నేను శాపముక్తి అయి అహల్యనైనాను. ఇవే మీకు వందనములు. ఇక నేను మా యొక్క భర్త గౌతముని దగ్గరికి పోయి తపస్సు చేసుకుందును. చల్లగా వేషము బుద్ధి కుశలము వేషము బుద్ధి కుశలము మీరు ఎటు పోతున్నారయ్యా ఇప్పుడు? అదే సేవగా అయ్యా, ఆ మిథిలా నగరంలో జనక మహారాజు సీతా సంవరం చేస్తున్నాడట. మనకు శోభద్రిక వచ్చి ఉండినా లేదా? రాలేదయ్యా. రాలేదా? ఆ జనక మహారాజు మహా గర్వముచే నాకు శుభపత్రిక పంపలేదు కదా. నేను ఇప్పుడే పోయి ఆ సీతను పెళ్లి ఆడి వచ్చేది కాక మనకు రథం